ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం, విభజన హామీల అమలు విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గతంలో ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ అమరావతి మట్టిని ప్రధానికి బహుమతిగా పంపుతున్నట్లు ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీగారు, ఈసారైనా అమరావతి నిర్మాణం జరుగుతుందా, లేక మళ్లీ మట్టి మాత్రమేనా అంటూ షర్మిల సూటిగా ప్రశ్నించారు. 10 ఏళ్ల క్రితం శంకుస్థాపన పేరుతో మట్టి తెచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో కొట్టారని, ఆశలపై నీళ్లు చల్లి వెళ్లారని ఆమె ఆరోపించారు. ఇప్పుడు రాజధాని శంకుస్థాపన పేరుతో వస్తున్న మోదీకి గత హామీలను గుర్తు చేయడానికే ఈ అమరావతి మట్టిని బహుమతిగా పంపిస్తున్నామని షర్మిల తెలిపారు. ఈ మట్టిని చూసిన ప్రతిసారీ 2015 నాటి శంకుస్థాపనలో ఇచ్చిన హామీలను గుర్తు చేసుకోవాలని, 10 ఏళ్లుగా జరిగిన జాప్యంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆమె హితవు పలికారు. ప్రధాని మోదీ అమరావతి గడ్డపై అడుగుపెట్టే ముందు ఇక్కడి మట్టి సాక్షిగా ప్రమాణం చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. మరోసారి ఆంధ్రులను మోసం చేయబోనని ఆయన స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణం పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని గుర్తుచేసిన షర్మిల, ఆ బాధ్యతకు కట్టుబడి ఉంటానని, ఢిల్లీని మించిన రాజధానిని నిర్మిస్తానని ప్రధాని లిఖితపూర్వకంగా సంతకం చేసి ఇవ్వాలని అన్నారు. రాష్ట్ర ప్రజలకు అప్పుల భారం వద్దని, రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం బేషరతుగా 1,50,000 కోట్లను 3 ఏళ్ల కాలంలో విడుదల చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. దీనిపై ప్రధాని మోదీ స్వయంగా ప్రకటన చేయాలని కోరారు. అదేవిధంగా అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు. గడిచిన 10 ఏళ్లుగా అమలుకు నోచుకోని ఇతర విభజన హామీల అమలుపై కూడా ప్రధాని మోదీ స్పష్టత ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. ఎందుకంత నామోషి అని అడుగుతున్నాం. ఎవరు చేసింది ఇది? ఎవరు చేశారండి ఇది? 10 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు, అప్పటి ప్రధానమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు, ఇప్పటి మళ్ళీ ప్రధానమంత్రి గారు, ఇప్పటి మళ్ళీ ముఖ్యమంత్రి గారు 2015లో అమరావతి రాజధానికి శంకుస్థాపన చేస్తే ఆ స్థలాన్ని మేము సందర్శించాలనుకుంటే అది తప్పట. నిజానికి ఇది తప్పు కాదు, నిజానికి నామోషి. వాళ్ళ తప్పు ఎత్తి చూపుతున్నామని ముందుకు ముందే భుజాలు తడుముకోవడం. మోడీ గారు వస్తున్నారట కాబట్టి ఇవేవి ఎత్తి చూపొద్దట. సరేనా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గత 10 సంవత్సరాలుగా వాళ్ళు బానిసలు కావాలని వాళ్లకు లేకపోయినా వాళ్ళు ఎంచుకున్న నాయకులు బీజేపీకి బానిసలుగా పనిచేశారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం మొత్తం 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి బానిసత్వం చేశారు. ఎందుకంటే చంద్రబాబు గారు 2014లో ముఖ్యమంత్రిగా బానిసత్వం చేశారు. 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అందిపుచ్చుకున్నారు. అంటే 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలని మోడీకి బానిసలుగా చేశారు. ఇప్పుడు కూడా అలాగే బానిసత్వంలోనే ఉండాలి, మా తప్పులను మీరు ఎత్తి చూపడానికి లేదు అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరము కలిసి అక్కడికి వెళ్లి ధర్నా చేయాలి అనుకుంటే అది తప్పైపోయిందట. సిటీలో ఎక్కడైనా ఏదైనా ధర్నా చేయాలి అంటే పర్మిషన్లు తీసుకోవాలి. మేము తీసుకుంటున్నాం. ఏ తాలి బజావుకైనా ఇంకో దానికైనా పర్మిషన్లు తీసుకునే చేస్తున్నాం. అదేదో శివార్లలో ఉంది, అక్కడికి ఎవడు పోడు. ఇప్పటికీ కూడా అమ్మ వీడియో ప్లే చేయి. ఇప్పటికీ కూడా వీళ్ళు శంకుస్థాపన చేసిన స్థలానికి పందులు పురుగులు తప్పితే ఏవీ లేవు. ఇక్కడ చెట్లు పుట్టలు తప్పితే ఏమీ లేవు. ఇది 10 సంవత్సరాలుగా మోడీ గారు శంకుస్థాపన చేసిన తర్వాత అక్కడ జరిగిన అభివృద్ధి. ఇది ఈ గడ్డి, ఈ చెట్లు, మోడీ గారు చేసిన అభివృద్ధి మనకు రాజధాని. ఇది 10 సంవత్సరాలుగా మన రాజధాని. ఏది మోడీ గారే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి అట్టహాసంగా ఈ శిలా పథకాన్ని ఇంత అట్టహాసంగా ఇక్కడికి వచ్చి చేసి వెళ్లారు. ఇక్కడ చెట్లు పుట్టలు తప్ప ఏమీ లేవు. పందులు పురుగులు తప్పితే ఏవి ఇక్కడ సంచరించను కూడా సంచరించు. ఇలాంటి స్థలానికి మేమెళ్ళి మోడీ గారు 10 ఏళ్ళు అయింది మీరు వచ్చి, మరి దీనికథ ఏమిటి, దీనికి ఏం సంజాయిషి ఇస్తారండి అని మేము అడగాలనుకుంటే మమ్మల్ని ఏం చేశారండి? హౌస్ అరెస్ట్ చేశారు. దేనికి? స్పష్టంగా మీరు భయపడుతున్నారనే కదా అర్థం. మీ తప్పులు ఎత్తి చూపుతాము, ప్రజలు గమనిస్తున్నారు, అందుకే కదా మోడీ గారు వచ్చారండి. మోడీ గారు వచ్చి ఉట్టి చేతులతో రాలేదు. 10 సంవత్సరాలు మట్టి చేతులతో వచ్చారు. పార్లమెంట్ నుంచి మట్టి తెచ్చారట, యమునా నది నీళ్లు కూడా తెచ్చారట. దానికి మోడీ గారు చెప్పింది పార్లమెంట్ నుంచి నేను మట్టి తెస్తున్నాను అంటే ఇది ఊరికే తేవటం లేదు. మోడీ గారి వీడియో ప్లే చేయమ్మా. संसद परिसर की मिट्टी या यमुना जी नदी का जल इतना ही नहीं है, ये तो एक प्रकार से देश की राजधानी अब अमरावती पहुंच गई है, इसका संदेश है. కేవలం ఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణంలో మట్టి యమునా నది నీరు కాదు ఇక్కడికి వచ్చింది. ఈ దేశం యొక్క రాజధాని మీ రాష్ట్ర రాజధానిలో కరవడం కోసం నేరుగా ఇక్కడికి వచ్చిందని చెప్పి దేశ రాజధాని మన రాజధానికి వచ్చిందట. సందేశ్ లేకర్కే ఆయా హై. ये सिंबल में वो ताकत है, वो विश्वास देता है कि आंध्र के विकास की यात्रा में दिल्ली कंधे से कंधा मिला करके चलेगा. हर
समय साथ रहेगा और नई ऊंचाइयों को पार करके रहेगा। ఇది కేవలం లాంఛనప్రాయంగా తెచ్చింది కాదు। దీని యొక్క సందేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి పదంలో ప్రతి అడుగులో కూడా కేంద్రం రాష్ట్రంతో కలిసి భుజం భుజం కలిపి నడుస్తుంది, మీ అభివృద్ధికి అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని చెప్పని ఇది సంకేతం అని చెప్పని మీ అందరికీ మనం చేస్తున్నాను। ఇది ఎందుకు తెచ్చారయ్యా మట్టి అంటే రాజధానియే అమరావతికి వచ్చినట్టు అట. 10 ఏళ్ల క్రితం మట్టి తెచ్చారు, నీళ్లు తెచ్చారు, రాజధానియే అమరావతికి వచ్చినట్టు దీని సందేశం అని చెప్పారు. అంతేకాదు అమరావతి ప్రగతి కోసం భుజం భుజం కలిపి అంటే చెయ్యి కలిపి అమరావతి అభివృద్ధి కోసం పనిచేస్తాం మేము అని చెప్పుకొచ్చి ఆకాశం అంత ఎత్తైన రాజధానిని కడతాము అని చెప్పుకుంటూ వచ్చి ఢిల్లీని తలదన్నే రాజధానిని కడతాము అని మాటిచ్చి వెళ్లారు ప్రధానమంత్రి గారు. అందుకు తెచ్చారు. కానీ 10 ఏళ్లు గడిచిపోయింది, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం మిగిలింది? మట్టి. దేనికి తెచ్చారయ్యా? మా నోట్లో మట్టి కొట్టడానికి మట్టి తెచ్చారు, మా ఆశల మీద నీళ్లు జల్లడానికి నీళ్లు తెచ్చారు అని మనకి ఇప్పుడు అర్థమవుతుంది. 10 సంవత్సరాలు గడిచిపోయిందే, 10 సంవత్సరాలలో కనీసం రాజధానికి 10 సార్లైనా వచ్చారా? కనీసం 10 సార్లు తిరిగి చూసారా? కనీసం 10 సార్లైనా ఏం జరుగుతుంది అమరావతి గురించి అని ఆరా తీశారా? 10 సంవత్సరాలలో కనీసం 10 ప్రాజెక్టులైనా వచ్చాయా? 10 కేంద్ర సంస్థలైనా వచ్చాయా? 10 సంవత్సరాలలో కనీసం 10,000 కోట్లైనా ఇచ్చారా? పోనీ 5,000 కోట్లైనా ఇచ్చారా? ఏం చేశారు? 10 సంవత్సరాలుగా ఈ మాటలు చెప్పి శంకుస్థాపన చేసి అన్ని మరచి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలను మోసం చేసి ఇప్పుడు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు మోడీ గారు అని అడుగుతున్నారు. 10 సంవత్సరాల క్రితం రాజధాని బాధ్యత అంతా అదే అన్నారు మోడీ గారు, విస్మరించారు, మన నోట్లో మట్టి కొట్టిపోయారు, ఇప్పుడు సున్నం కొట్టడానికి వస్తున్నారా? దేనికి వస్తున్నారు మోడీ గారు? సమాధానం చెప్పాలి. అసలు 10 సంవత్సరాలుగా వెనక్కి తిరిగి చూసుకుంటే 2014లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, అమరావతి రాజధాని అని ప్రకటించారు, 33,000 ఎకరాలు రైతుల నుంచి సేకరించారు, మిగతా భూములన్నీ కలిపి 54,000 ఎకరాలు రాజధానికని పక్కన పెట్టారు. దాంట్లో చంద్రబాబు గారి మనుషులేమో రియల్ ఎస్టేట్ మాఫియా ఇష్టమైనట్టు యథేచ్ఛగా చేసుకున్నారు. చంద్రబాబు గారేమో 3D గ్రాఫిక్స్ చూపించారు, సింగపూర్ ను చేస్తానన్నారు, ఆఖరికి టెంపరరీ బిల్డింగ్లు 3ఓ 4ఓ కట్టారు. తీరా చూస్తే అమరావతికి మోడీ గారు మాటలు చెప్పి పోవడం తప్పితే ₹1 కూడా ఇవ్వలేదు. కాబట్టి చంద్రబాబు గారు తెగదంపులు చేసుకుంటున్నానని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారు చెప్పిన మాట, మోడీ గారు మనల్ని మోసం చేశారు అని, మనకు ఏమీ మిగల్చకుండా వెళ్లారు అని. ఆఖరికి చంద్రబాబు గారు నేను ప్లాన్స్ పట్టుకొని వెళ్తే కనీసం ఇంట్రెస్ట్ కూడా చూపలేదు మోడీ గారు అన్నారు. బ్రిటిష్ వాళ్ళకి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఏమీ తేడా లేదు అని చెప్పారు చంద్రబాబు గారు అసెంబ్లీ సాక్షిగా. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఆయన రాజశేఖర రెడ్డి గారి కొడుకు కంటేగా కూడా మోడీ గారి దత్తపుత్రుడు అనిపించుకోవడంలోనే ఆయన టైం అంతా సరిపోయింది. రాజశేఖర రెడ్డి గారు ఏ బీజేపీ పార్టీకి అయితే అంత వ్యతిరేకంగా నిలబడ్డారో, మతతత్వ పార్టీ కాబట్టి, స్క్రూపుల్స్ లేని పార్టీ కాబట్టి అంతగా వ్యతిరేకించారో, అదే మోడీతో అదే బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని గురించి ఒక్క రోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. రైతులంతా ఆందోళనలు దిగినా వాళ్ళని గాలికి వదిలేశారు. ఆఖరికి 3 ముక్కల ఆట ఆడినట్టు 3 రాజధానిల ఆట ఆడి ప్రజలు నమస్కారం పెడితే వెళ్ళిపోయాడు. ఇప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు రాత్రి పద్ద గోతిలోనే మళ్ళీ పగలు కూడా పడ్డానికి సిద్ధమైనట్టున్నారు. చెల్లి పెళ్లి చేయాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు రాజధానికి శంకుస్థాపన చేయాలి మళ్ళీ. ఇదేదో చరిత్రలో ఎప్పుడు జరగనట్టు, ఆయన ప్రధానమంత్రి కానట్టు, ఈయన ముఖ్యమంత్రి కానట్టు, ఇప్పుడు ఏదో ఇదంతా కొత్తగా జరుగుతున్నట్టు, ఇప్పుడు మళ్ళీ మోడీ గారు వస్తారంట, మళ్ళీ శంకుస్థాపనలు చేస్తారట, మళ్ళీ మన ముఖాన మట్టి కొడతారో సున్నం కొడతారో 2వ తేదీ చూడాలి.